మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయము నీవే. నీళ్ల వలె చెంచలుడువై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానికి అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కాను అని ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన కాలమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, ఈరోజు రాత్రి కాలం మీ సన్నిధిలో చేరి ప్రభా, నీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని స్తుతించడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. మీ ఆత్మతో వాక్యంతో అందరిని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధి రావడానికి సహాయం చేయండి అయ్యా. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించెడిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యాకోబు కుమారుడైన తన 12 మంది కుమారులు ఎవరైతే ఉన్నారో 12 మంది కుమారులను పిలిచి యాకోబు, మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి నేను, రండి అని 12 మంది కుమారులను పిలిచి వారి జీవితంలో ఏం జరగబోతుందో, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళు రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో అని ప్రవచనాత్మకంగా ఇక్కడ యాకోబు తన కుమారులతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటగా ఇక్కడ రూబేనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా చూస్తే 12 మంది కుమారులతోటి యాకోబు మాట్లాడుతుంటాడు. అంటే ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు ఎలాగ జీవిస్తారు, ఎవరి జీవితం ఎలాగ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతూ మొదట తన పెద్ద కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయము, బలాతిశయము నీవే. నీళ్ల వలె చంచలుడువై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి అని ఇక్కడ రూబేను గురించి మాట్లాడుతున్నాడు. రూబేను చేసిన పాపం ఏమిటంటే, అతను చేసిన పాపము అతని తండ్రి ఉపపత్ని అంటే రెండో భార్య అయిన బిల్హాతో పాపం చేశాడు. రూబేను కుమారుడు కావలసిన తల్లి వరసగా ఉండవలసిన దాన్ని ఆమె తోటి బలవంతంగా వెళ్ళి ఈ రూబేను, పెద్ద కుమారుడైన రూబేను తన తండ్రి రెండో భార్య అయిన బిల్హా తోటి పాపం చేశాడు. అంటే అందుకే అంటున్నాడు, నువ్వు నా ప్రథమ ఫలానివి, నువ్వు నా జ్యేష్ఠుడివి, నా జ్యేష్ఠత్వంలో అంత మొదటగా నీకే వస్తుంది, ఏ అధికారమైనా కుటుంబంలో ఏదైనా అది నీకే మొదటగా వస్తుంది అని అలాంటి జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. నా ఔన్నత్యాతిశయమునే, నా అతిశయము నీవే, నా బలాన్ని నువ్వే. ఎందుకంటే నా పెద్ద కుమారుడు కాబట్టి నాకు అన్నీ నువ్వే. మిగతా వారు ఆ దినాలు ఎలా ఉంటుందంటే, పెద్ద కుమారుడికి సర్వము అప్పగిస్తారు. పెద్ద కుమారుడే పెత్తనం చేస్తూ ఉంటాడు. ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా కానీ పెద్ద కుమారుడికి సర్వం అప్పగిస్తారు, జ్యేష్ఠుడు. కాబట్టి అలాంటి జీవితాన్ని నీకు ఇస్తే దేవుడు, అలాంటి జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు రూబేను. ఈ మనస్సు ఎలాంటిదంటే, స్థిరం లేని మనసుతో నీది, స్థిరత్వం లేని మనస్సు కలిగి ఉన్నావు. నీళ్ల వలె చంచుడవి ఉన్నావు. నీళ్ళు ఎలా ఉంటాయి? చంచలంగా ఒక రూపం వాటికి ఉండదు. ఎక్కడ నీళ్ళుంటే, ఎక్కడ డౌన్ ఉంటే అక్కడికి పోతూ ఉంటాయి, ఎటు పల్ల ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. నీళ్ల వలె చంచులుగా నువ్వు ఉన్నావు. నీ మనస్సు సరైనదిగా లేదు, నీ ఆలోచన సరైనదిగా లేదు, నువ్వు నిగ్రహ శక్తి కలిగిన వాడు కాదు. కాబట్టి నువ్వు మొదటి కుమారుడుగా ఉండటానికి నువ్వు ఎంత మాత్రం నీకు అర్హత లేదు అన్నట్టుగా ఇక్కడ రూబేను గురించి తన తండ్రి అయిన యాకోబు మాట్లాడుతున్నాడు. తన తండ్రి సొంత కుమారుని గురించి మాట్లాడుతున్న మాటలు. నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన దోషం వల్ల, అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉండాల్సిన రూబేను కుటుంబము, గోత్రము ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందంటే, మిగిలిన గోత్రాలన్నీ కూడా
వాటన్నిటిలో గురించి రాజులు వచ్చారు, అధికారులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. సమూయేలు కావచ్చు, దావీదు కావచ్చు, గిద్యోను కావచ్చు న్యాయాధిపతిగా, యెరోబాము కావచ్చు, చాలా గోత్రాల నుంచి న్యాయాధిపతులు, రాజులు, నాయకులు వచ్చారు. కానీ రూబేను గోత్రం నుంచి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే రూబేను నాయకుడైన పెద్దవాడైన రూబేను చేసిన పాపం వల్ల అతని సంతానం అంతా కూడా శాపగ్రస్తంగా మారిపోయింది. అతని సంతానం అంతా కూడా అవకాశం కోల్పోయింది. ఏమాత్రం రాజులు కాదు, అధికారులు కాదు, ఏమాత్రం నాయకత్వం అనేది లేకుండా పూర్తిగా మరుగుబడిన వాడుగా అయిపోయాడు. జ్యేష్ఠత్వం కలిగిన ఉండాల్సిన రూబేను ఆ జ్యేష్ఠత్వం ఎవరికి వెళ్ళింది అంటే యాకోబు రెండో భార్య అయిన యోసేపు తల్లి అయిన యోసేపుకు వెళ్ళింది ఆ జ్యేష్ఠత్వం. యోసేపుకి, ఎందుకంటే రెండో భార్యకి మొదటి కుమారుడు యోసేపు కాబట్టి, రెండో కుమారుడు బెన్యామీన్ కాబట్టి, మొదటి కుమారుడు యోసేపుకి ఆ జ్యేష్ఠత్వం అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇతను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అవకాశం ఇచ్చాడు దేవుడు. నీకు మొదటి కుమారుడుగా నీకు అవకాశం ఇచ్చాను, సద్వినియోగం చేసుకో అంటే దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోకుండా దాన్ని కోల్పోయాడు. అవకాశాన్ని కోల్పోయాడు రూబేను. పాప జీవితంలో జీవితం పాపం అనే ఆయన ఆలోచనతో పాపంతో మలచబడిపోయింది. ఆ హృదయం అంతా పాపంతో నిండిపోయింది. స్థిరత్వం లేని వాడుగా, తండ్రి భార్యతోటి ఉపపత్నితోటి పాపం చేసేవాడిగా, అలాంటి జీవితాన్ని ఇక్కడ జీవించి పాపంలో పడిపోయినట్టు మనం చూస్తాం వాక్యంలో. అంటే దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఆ మాట మనం చూసినట్టయితే ఆదికాండం 35వ అధ్యాయంలో 22వ వచనం మనం చూస్తే అక్కడ మాట రాయబడిన చూడండి ఒకసారి. బిల్హాతో పాపం చాలా గమనించినట్టయితే ఇక్కడ రూబేను చేసిన పాపం వల్ల అతని జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, తనకు రావాల్సిన అధికారాన్ని కోల్పోయాడు, తనకు రావాల్సిన ఏమైతే దేవుని దగ్గర నుంచి మంచి ఆశీర్వాదాలు ఏమైతే ఉంటాయో, దీవెనలు ఏమైతే ఉంటాయో ఆశీర్వాదాలు కోల్పోయాడు, దీవెనలు కోల్పోయాడు. జ్యేష్ఠుడిగా ఉన్నాడంటే కొన్ని ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి యోసేపు పొందుకున్నాడు. యోసేపుకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి, ఎంత దీవెన వచ్చింది యోసేపు తల మీదకి ఎంత దీవెన వచ్చింది. అక్కడ రాయబడిన మాట మనం చూసినట్టయితే యోసేపు గురించి, యోసేపు ఫలించేది కొమ్మని, నీటి ఏదో ఫలించేది కొమ్మని, దాని రెమ్మలు గోడ మీద వ్యాపిస్తాయని, అతని తల మీద పితరుల దీవెనలు ఉంటాయని. అంటే ఎన్ని ఆశీర్వాదాలు, అంటే అందరికంటే హెచ్చుగా ఉంటాడని యోసేపు గురించి రాయబడిన మాటలు అక్కడ. అంటే ఎంత దీవించబడ్డాడో, ఎంత ఆశీర్వదించబడ్డాడో, ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలన్నీ కూడా రూబేనికి రావాల్సినవి. రూబేను వాటిని పోగొట్టుకున్నాడు, చేసిన పాపం వల్ల పోగొట్టుకున్నాడు. సర్వము ఆయన రావాల్సిన ఏమైతే ఉంటాయో దేవుని దగ్గర నుంచి కావచ్చు, ఆశీర్వాదాలు తండ్రి దగ్గర నుంచి కావచ్చు, కుటుంబంలో ఓటాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అటన్నిటినీ కోల్పోయి భ్రష్టుడిగా మిగిలిపోయాడు రూబేను. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు మనకు అవకాశం ఇచ్చిన తర్వాత అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోకూడదు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోకూడదు. జ్యేష్ఠుల సంఘంలో మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. జ్యేష్ఠుల సంఘం అంటే అందరూ కూడా జ్యేష్ఠులమే, దేవుని రక్షణ పొందిన వారు అందరూ జ్యేష్ఠులమే. జ్యేష్ఠుల సంఘం అంటారు. జ్యేష్ఠుల సంఘంలో మనం అందరూ ఉంటాం రక్షణ పొందిన వారు. అలాంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని అపవిత్రం చేసుకోకూడదు. మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా, మన పద్ధతుల ద్వారా దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని మనం దూరం చేసుకోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా మనకి ఏవైతే ఏవులు ఇచ్చాడో, దేవుడు మనల్ని రక్షించి మనకు మంచి ఆరోగ్యాలు ఇస్తూ, లేకపోతే మనకి ఆత్మీయంగా మనం బలపరుస్తున్న దేవుడు అలాంటి ఇచ్చిన అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటే మనం దేవుని మిడలుగా యోసేపు వలె మనం దీవించబడతాం, యోసేపు వలె మనం ఆశీర్వదించబడతాం, ఫలిస్తాం అని దేవుడు మాట్లాడుతున్నాడు. లేకుంటే ఆ ఫలమంతా కోల్పోయే పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, అతను చేసిన పాపం అతను పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. అతను చేసిన పాపం ఆయన పట్టుకుంది. ఒకరోజు చేసిన పాపం అనేది ఎప్పుడు చెప్పాడు యాకోబు అంటే, ఆయన జన్మించిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఆయన చేసిన పాపాల దోషాలు ఏవైతే ఉన్నాయో, రూబేను చేసినవన్నీ కూడా 40 సంవత్సరాల తర్వాత యాకోబు చనిపోయే రోజుల్లో అన్ని మరలా జ్ఞాపం చేసుకుని చెబుతున్నాడు. నీవు అప్పుడు ఇలా చేశావు, అప్పుడు ఈ పనులు చేశావు అని. అప్పుడు చేసిన పనులు ఇప్పుడు కూడా నీ మీద శాపంగా వెంటాడుతూ ఉన్నాయి. నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతుంది.
అని ఇక్కడ దేవుడు ఇక్కడ ఆ రూబేనుతో మాట్లాడుతూ మనం చూస్తాం. అంటే అతను చేసిన పాపం అతన్ని వెంటాడుతుంది. గమనించండి, రెండోది మనం చూసినట్టయితే ఆ కయ్యను గురించి మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను కూడా కయ్యను చేసిన పాపము ఆయన వెంటాడుతూ ఉంది. 4వ అధ్యాయము మనం చూస్తే కయ్యూను ఏం పాపం చేశాడు? తన తండ్రిని, తన సహోదరుని, తన సహోదరుడైన హేబేల్ని అతని పైన పడి చంపినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే 8వ వచనంలో 4:8లో చూసినట్టయితే కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపెను. అప్పుడు యెహోవాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను నా తమ్ముడు, నేను కావలి వాడినా నేను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేళ్ల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొను. ఒక నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడు అయిపోయావు. కయ్యను తన సహోదరుడైన హేబేలు మీద పడి చంపాడు. అన్నలే, మన అన్నే కదా, నా సొంత అన్నే కదా నమ్మి పొలంలోకి వెళ్ళినప్పుడు అతను లోపల ఏదో కుట్ర పెట్టుకొని, లోపల అసూయ పెట్టుకొని, దేవుడు హేబేలు ఇచ్చిన అర్పణను అంగీకరించాడు కానీ నేను ఇచ్చిన అర్పణ అంగీకరించిన దేవుడు అని దేవుడు చేసిన దానికి తన తమ్ముడిని అకస్మాత్తుగా వెళ్ళి పొలంలో ఉన్నప్పుడు పైన పడి కొట్టి చంపేశాడు. రక్తం ఏరులై పారిపోయింది. ఆ రక్తం మొరపెడుతున్నాడు దేవుని దగ్గర. అంటే దేవుడు మాట్లాడుతుంది, నీ తమ్ముడి రక్తం మొరపెడుతుంది నాకు, నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు శపించబడినవి అయిపోయావు, దేశదిమ్మరు అయిపోతావు అంటాడు. తర్వాత వాక్యాలు చూసా అంటే నువ్వు దేశదిమ్మరిగా మారిపోతావు, నేను ఎవ్వరు పట్టించుకోరు అని కయ్యూను గురించి మాట్లాడుతుంటాడు. కయ్యూను చేసిన పాపము అతను రొమ్ములో దాచుకున్నాడు. ఆదాము గురించి కూడా మాట్లాడుతూ ఒక మాట, ఆదాము చేసిన పాపం అంట అతను రొమ్ములో దాయబడిందంట. వాళ్ళ హృదయంలో దాయబడింది ఆ పాపం అంతా కూడా. ఆ పాపాన్ని తొలగించుకుంటేనే అవకాశం ఉంటుంది, కానీ లేకపోతే ఏమాత్రం కూడా దేవుని దగ్గర దేవుని రాజ్యంలో అవకాశం అనేది ఉండదు. కాబట్టి కయ్యూను చేసిన పాపము, కయ్యూను చేసిన దోషము, తమ్ముడిని చంపటము, లోపల ఎంతో కుట్ర లేకపోతే ఎంతో అసూయ ఇవన్నీ పెట్టుకొని తమ్ముడిని చంపినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ నీ తమ్ముడు అంటే నాకు తెలియదు అంటాడు. అబద్ధం ఆడుతున్నాడు, నరహత్య చేశాడు, అబద్ధం ఆడుతున్నాడు, కోపిష్టిగా ఉన్నాడు. ఆ కయ్యూనులో చాలా లోక సంబంధించినవన్నీ కూడా కయ్యూనులో ఉన్నాయి. అబద్ధాలు, నరహత్య, ఇంకా కోపము, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా కయ్యూనులో ఉన్నాయి హృదయంలో. అన్నీ కూడా దాచుకొని, పాపం అనేది దాచుకొని ఆ కయ్యూను జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందువల్ల అంటున్నాడు, నువ్వు శపించబడిన వాడు అయిపోయావు, నువ్వు శపించబడిన వాడుగా ఉన్నావు, నువ్వు దేశ దిమ్మరిగా ఉంటావని దేవుడు అక్కడ ఇక మనం చూసినట్టు కింద 14వ వచనంలో, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశి దిమ్మరినయుందును కావు, నన్ను కనుగొని వాడు నన్ను చంపునని యెహోవా అతను. అందుకు అంటాడు యేసుప్రభు అంటాడు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యూను చంపిన ఎడల వానికి ప్రతి దండన 7 అంతులు కలుగును. చంపడానికి వీలేదు, నువ్వు చనిపోవడానికి వీలేదు, దిమ్మరవైపోయావు, దేశ దిమ్మరిగా అయిపోయావు, లేకపోతే నువ్వు శపించబడినగా మారిపోయావు, కానీ నేను ఎవరు చంపడు నిన్ను అని కయ్యూను గురించి మాట్లాడుతుంటాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిన పాపం వాళ్ళని పట్టుకుంటుంది ఒక రోజున. ఎప్పుడో పాపం చేసాంలే, ఎప్పుడో ఏదో చేసాంలే, మర్చిపోయాంలే, 40 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది అని అంటే ఆ పాపం ఎక్కడికి, చేసిన పాపం పోదది, దానికి జ్ఞాపకం ఉంటుంది, అది అలా ఉంటుంది. అది మన సంతానం మీద పడుతూ ఉంటుంది, మన కుటుంబాల మీద పడుతూ ఉంటుంది. మనం చేసిన పాపం మనం పట్టుకుంటూ ఉంటుంది. ఆ శాపం అనేది మనం పట్టుకుంటూ ఉంటుంది, శపించబడిన వారుగా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు మనమని దేవుడు ఈరోజు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. రూబేను చేసినట్టు మనం చేయకూడదు, కయ్యూను చేసినట్టు మనం చేయకూడదు. కాబట్టి అలాంటి అపవిత్రమైన జీవితం, పాప జీవితాన్ని మనము ఆ జీవితాన్ని జీవించకూడదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, ప్రతి వాడు కూడా తన స్వకీయమైన దురాశ
దురాలోచనతో, దురాశతో వాళ్ళు పాపం చేసేవారుగా ఉంటారు. అలాంటి పాపం ఎలా ఉంటుందంటే, ఆ పాపం అనే దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వై మరణం కనిద్దంట. అంటే మరణం ఎందుకు వస్తుంది అని అంటే, చేసిన పాపం వలన, ఆ పాపం అలాగ పట్టుకున్నందువల్ల, ఆ పాపం హృదయంలో దాచుకున్నందువలన అలాగ ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. అక్కడ సామెతల గ్రంథము, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కలం పొందుతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెడితే, అంటే దాచుకోకూడదు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలంట. విడిచిపెట్టిన వాడు ఏమవుతాడంటే దేవుని కనికరాన్ని పొందుతాడు, దేవుని దీవెనలు పొందుతాడు, దేవుని ఆశీర్వాదాలు పొందుతాడు, విడుదలను పొందుతాడు. కాబట్టి అతిక్రమములు ఏవైతే మనలో దాయబడి ఉంటాయో, ఏ పాపము దోషం దాయబడి ఉంటుందో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, దాచుకోకూడదు. అలాగే ఎంతకాలం దాచుకుంటాం? అలాగే ఎంతకాలం దాచుకుంటాం? మనం చూసి గమనించినట్టయితే ఇజ్రాయెల్ ప్రజల గురించి మోషే ఒక మాట మాట్లాడతాడు. ప్రజలారా, మీరు దేవుడు మన్నా ఇస్తున్నాడు, దేవుడు మన్నా ఇస్తున్నాడు కాబట్టి ఆ మన్నా తీసుకొని వచ్చి మీరు ఎంత అయితే అవసరమో అంతే తీసుకొని దాచిపెట్టుకోండి. ఎక్కువ తీసుకుంటే అది పని చేతి వేస్ట్ అయిపోయింది అంటారు. కొంతమంది మోసే చెప్పినట్టుగా ఆ మన్నాని కొంత కొలుసుకొని జాగ్రత్త తీసుకొని వస్తారు. కానీ కొంతమంది అత్యాశతోటి ఎక్కువ తీసుకొని వస్తారు. ఎక్కువ తీసుకొని వచ్చి ఏమైపోయి దాచుకుంటారు దాన్ని. అది తెల్లవారుసరికి పురుగులు పట్టిపోతుందంట. తెల్లవారుసరికి పురుగులు పట్టిపోయింది. ఎందుకంటే దేవుని ఆజ్ఞ పాటించలేదు కాబట్టి. నేను మీకు ఏం చెప్పాను? మీకు కావాల్సినంత వరకు తీసుకోండి అని చెప్పాను. ఒక శనివారం మాత్రమే మీకు రెండంతలుగా తీసుకోవాలి. ఎందుకు ఒక శుక్రవారం మాత్రం రెండంతలు తీసుకోవాలి. ఎందుకంటే శనివారం విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు ఏ పని చేయకూడదు, ఎక్కడ మీరు అన్నాన్ని తీసుకోకూడదు, ఆ రోజు ఏ పని చేయకూడదు కాబట్టి అప్పుడు రెండంతలు తీసుకోవచ్చు అంటాడు. అంటే వీళ్ళు ఎక్కువగా తీసుకొని దాచిపెట్టినందుకు కుళ్ళిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, అలాగే మనం పాపం ఎంతకాలం అలాగ లోపల ఉంచుకొని దాచిపెట్టుకుంటే ఈ మన్నా కుళ్ళిపోయినట్టుగా పాపం ఇంకా ఎక్కువైపోయి, ఆ పాపం చిన్న పాపం అనేది ఇంకా ఎక్కువైపోయి పెద్దదైపోయి మన జీవితాన్ని, హృదయాన్ని నాశనం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే పాపాన్ని దాచుకోకూడదు, అతిక్రమాలు దాచుకోకూడదు, వాటిని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మాట్లాడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్టయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన అతిక్రమములు దాచుకోకుండా వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నట్టయితే దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. అంటే ఆయన కార్చిన రక్తంతో మనల్ని కడుగుతాడు. మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మనకు క్షమించే దేవుడు. ఎందుకు? ఆయన నీతిమంతుడు కాబట్టి, న్యాయవంతుడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి ఆ దేవుడు మనల్ని క్షమించే దేవుడు. కాబట్టి మనం కూడా మనలో ఏ దాగి ఉన్నాయో, ఏ దోషాలు దాగి ఉన్నాయో కయ్యని వలె దాచుకోకుండా, లేకపోతే రూబేని వలె అలాగే దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి, చేశారు పాపం చేశారు కానీ వాటిని ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటిని ఒప్పుకోలేదు, వాళ్ళు అందుకని వాళ్ళు శాపగ్రస్తులుగా మారిపోయారు, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయారు. రూబేను గోత్రంలో అయితే ఏ అధికారులు లేరు, ఏ రాజులు లేరు. యాకోబు కుటుంబంలో నుంచి ఎంతమంది రాజులు రావాలి, జ్యేష్ఠుల నుంచి ఎంతమంది రాజులు రావాలి, ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది. ఒక రాజు కాదు, ఒక న్యాయాధిపతి కాదు, ఒక అధికారి కాదు, ఒక నాయకుడు కాదు, ఏ మాత్రం రూబేను గోత్రంలో ఎవరు లేరు అలాంటి వాళ్ళు. మిగిలిన గోత్రాల్లో చాలా మంది రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, నాయకులు వచ్చారు, కానీ ఆ రూబేను గోత్రం అంతా పూర్తిగా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో ఉండకుండా, మనం ఒక రూబెను వలె ఉండకుండా, కయ్యను వలె ఉండకుండా మనం వాటిని ఒప్పుకొని మనలో ఉన్నాయి విడిచిపెట్టినట్టయితే, ఎప్పుడైనా చేయి పాపం, ఎంతకాలం చేసినా, ఎన్ని సంవత్సరాల క్రితం చేసినా కానీ, చాలా సంవత్సరాలు అయిందిలే, దేవుడు మర్చిపోయి ఉంటాడులే, మనం కూడా మర్చిపోయాంలే అని కాదు. మనం దేవుని చెందుకు వస్తున్నాంలే, ఒప్పుకోపోయినా ఏం పర్లేదులే అనుకుంటే అది అనాలోచితంగా మనం దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు అవన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ఒప్పుకోవాలి. ఎవరు చూడలేలే, నేను కూడా మర్చిపోయానులే, దేవుడు మర్చిపోయాడులే, కొన్ని సంవత్సరాలు అవుతుందిలే అనుకున్నామంటే అది మాత్రం అది దేవునికి అంగీకారం కాదు. అది ఎప్పుడైనా మనం చేసింది ఒప్పుకోవాలి. ఇప్పుడు గుర్తొచ్చిందా, ప్రభా నేను అల్లప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నాయన కొన్ని పాపం చేశానయ్యా,
నాకు గుర్తొస్తుంది ప్రభా, నాకు జ్ఞాపకం చేశావు, నన్ను క్షమించు ప్రభా అని మనం దేవుని దగ్గర కొన్ని మనుషుల దగ్గర ఒప్పుకోలేని దేవుని దగ్గర ఒప్పుకోవచ్చు. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ కొన్ని పాపాలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభా, నేను పాపం చేశాను పలానప్పుడు అని దేవుని దగ్గర కూర్చొని కన్నీరు కాల్చి దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు క్షమించే దేవుడు. దావీదు పాపం చేశాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు? బత్షెబ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, అమ్మా నీతో పాపం చేశానని. లేకపోతే తన భర్త ఊరియా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడా, అయ్యా నేను భార్యతో పాపం చేశానని? కాదు. కానీ ఎవరితో మనుషులతో దగ్గరికి పోలేదు. కానీ దావీదు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు, దేవుడి చేత గద్దించబడ్డాడు. మనం చూసేట వాక్యంలో నాతాను అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆయన్ని గద్దించాడు. మాట చదువుకుందాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 12వ వచనం మనం చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము, ఒక నిమిషం, 12 చదవండి, మొదటి నుంచి చదవండి. కావున యెహోవా దావీదుతో ఇట్లా నేను దరిద్రుడు అయితే ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయిను. వాడు దాన్ని పెంచుకొని చుండగా వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి మొదలు తినుచు వాని గిన్నెలోని తాగుచు వాని కవుగిడ పండుకొనుచు కుమార్తె వలె. చాలమ్మా, మనం చదువుకుంటే పోతే చాలా విషయాలు ఉంటాయి ఇక్కడ. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు, దావీదుతో మాట్లాడుతున్న మాటలు, దావీదు చేసిన పాపాన్ని, దావీదు బత్షెబతో చేసిన పాపాన్ని, తన దగ్గర ఉండే సైనికుడు ఊరియా, ఒక మంచి సైనికుడు, ఒక బలాఢ్యుడు, అతని భార్యతో చేసిన పాపం చేసి దావీదు ఏమీ తెలియనట్టే దాచుకొని, ఎవరు చూడలేదు కదా, ఎప్పుడో చేశాను అన్నట్టుగా ఎవరు చూడలేదుగా అని దాచుకొని అలాగూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. కాబట్టి నాతాను ప్రవక్తను పంపించి దేవుడు నాతాను ద్వారా గద్దిస్తున్నాడు. నాతాను ఏమి తెలియనట్టుగా పోయి ఒక కథ చెబుతున్నాడు ఆయన. అయ్యా, ఒక ప్రాంతంలో ఒక పట్టణం ముందు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒకడు పేదవాడు ఉన్నాడు. ఐశ్వర్యవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, పేదవాడికి ఒకటి మాత్రమే ఉంది. దాన్ని చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నాడు పేదవాడు. అయితే ఈ ఐశ్వర్యవంతునికి కొంతమంది బంధువులు వచ్చినప్పుడు అతను పోయి పేదవాడి దగ్గరికి వెళ్ళి ఉన్న ఒక్కదాన్ని తీసుకొని వచ్చి దాన్ని వంట చేసుకొని దాన్ని తిన్నారు, అలా వండుకొని తిన్నారు, అలా దాన్ని చంపివేశారు, అలా చేశారు అంటే అని అన్నప్పుడు వెంటనే దావీదు అంటాడు, అలాంటి వాడు నిశ్చయంగా మరణమైపోవాలి, వాడు చనిపోవాలి. అది చేసాడు కాబట్టి 4 అంతలుగా మరలా అతను తిరిగి ఇవ్వాలి అంటాడు. నాతను అంటాడు, నువ్వేనయ్యా, నువ్వే పని చేసింది, ఎవరో కాదు. ఈ కథ చెప్పింది ఎవరి గురించో కాదు, నీ గురించి చెప్పాను. ఆ పని చేసింది నువ్వే. నీకు ఎంతోమంది భార్యలు ఉన్నారు, దేవుడు ఎంతోమందిని ఇచ్చాడు నీ భార్యల్ని. కానీ మరలా నువ్వు పోయి ఒక సైనికుని భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు అతనితో పాపం చేసి నువ్వు పాపం చేసావు, నువ్వే చేసింది ఆ పని, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు వెంటనే ఆయన దావీదు మరి పశ్చాత్తాపడుతున్నట్టుగా మనం చూస్తాం. దావీదుతోటి నాతో మాట్లాడిన తర్వాత అన్ని చెప్పిన తర్వాత నేను పాపం చేశాను, 13వ వచనం అంటాడు, నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావుకున్నట్లు యెహోవా నీ పాపం పరిహరించాను. అంటే ఈ ఒక్క మాట ద్వారా మనం పరిహరించడం కాదు. దేవుడు ఒక మాట అన్నాడులే, నేను పాపం చేశాను దేవా అంటే కాదు. కానీ మనం కీర్తన గ్రంథంలో 51వ కీర్తన మనం చూస్తే ఎంత ప్రార్థన చేస్తాడు, ఎంత కన్నీరు గారుస్తాడు. నేను చేసిన పాపం, నేను చేసిన దోషాలయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ఎంత కన్నీరు కాల్చి ఎంత దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడో దేవుడు ఆయన క్షమిస్తాడు. ఎందుకు ఈ మాట అన్నా అంటే, రూబేని కావచ్చు, కయీని కావచ్చు, ఇలాంటి వారు ఇంకెవరైతే ఉన్నారో, లేకపోతే యాకోబుతో సహోదరుడు ఏశావు కావచ్చు, ఏశావు కూడా జ్యేష్ఠత్వం ఎత్తి కోల్పోయాడు, దేవుడు ఇస్తుంది జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. వీళ్ళందరూ ఎవరైనా కావచ్చు, దేవుని దగ్గర వచ్చి ఒప్పుకుంటే, ప్రవ్వా నేను పాపం చేశాను, నేను చేయకూడదు చేశాను, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను. సౌలు రాజు కూడా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయాడు. కాబట్టి అది తీసి దావీదుకు ఇచ్చాడు దేవుడు. ఇలాంటి వారు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకున్నట్టు వాళ్ళని క్షమించేవాడేమో దేవుడు. దావీదు కూడా పాత నిబంధనలో వ్యక్తే. రూబేను కావచ్చు, కయ్యను కావచ్చు, వీళ్ళందరూ పాత నిబంధనలో వ్యక్తులే, నూతన నిబంధనలో కాదు. అలాంటి దావీదు ఒప్పుకున్నట్టుగా మళ్ళా వీళ్ళు ఒప్పుకున్నట్టయితే దేవుడు వాళ్ళని క్షమించేవాడు. దావీదు ఒప్పుకున్న వాళ్ళు ఎంత దీవెనలు పొందుకున్నాడు దావీదు, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు దావీదు. ఆ ఒప్పుకున్న తర్వాత దేవుడు అంటాడు, ఆయన దావీదు గురించి మాట్లాడుతూ అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడు అంటాడు.
అంటే ఒప్పుకున్న తర్వాత ఒకసారి మళ్ళా తిరిగి పాపం చేయకుండా దేవునికి లోబడుతూ దేవునికి భయపడుతూ ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దావీదు ఎస్ఐ కుమారుని నేను కనుగొన్నాను, అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అని దావీదు గురించి దేవుడు ఒక శ్రేష్టమైన మాట మాట్లాడు. ఎందుకంటే అది ఆయన కూడా పాపం చేసిన వాడే కదా. అయితే ఆయన ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేసాడు అతిక్రమాలు, పాపాలు ఒప్పుకున్నాడు. మిగిలిన వాళ్ళు ఒప్పుకోలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంటే మనం కూడా ఏదైనా పాపం మనుషులం కాబట్టి పాపం చేసిన వారికి ఉంటామేమో. కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు, గతంలో చేసి ఉండొచ్చు, లేకపోతే మన హృదయంలో ఇంకా దాగి ఉండొచ్చు, కొన్ని లోక సంబంధించిన ఆలోచనలు అలవాట్లు కొన్ని దాగి ఉండొచ్చు, ఆచారాల సాంప్రదాయాలు అలవాట్లు దాగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని దీవించేవాడు. మీరు కూడా నా ఇష్టానుసారే మనుషులు అంటాడు దేవుడు. ఆయన ఇష్టానుసారులుగా మనం మార్పు చెందాలంటే మనము ఆయన ఉద్దేశాలు నెరవేర్చి అంటే ఆయన ఆలోచన ప్రకారం నడవాలి మనం. అందుకే అంటాడు పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. అంటే దేవుని మనసు మనం కలిగి ఉంటామా? అయ్యో కాదు. కానీ దేవుడు మనలో ఉన్నాడంటే దేవుని మనసు మనం కలిగి ఉన్నట్టే. దేవుడు మనలో ఉన్నాడంటే మనం రక్షణ పొందామంటే ఆయన ఆత్మ మనలోకి వచ్చిందంటే మనము ఆయన మనస్సు కలిగి ఉన్నట్టే. అంటే క్రీస్తు యేసు మనస్సు మీరు కలిగి ఉండండి. అంటే మనసు కలిగి ఉంటాం అంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉంటాం, ఆయన ఆలోచన నెరవేర్చేవారుగా ఉంటాం. ఫినెహాసు గురించి మాట్లాడుతూ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది, నేను ఓర్వలేని దాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. ఆయన పాపమును ఓర్వలేని వాడు నేను, అలాంటి పాపాన్ని ఫినెహాసు ఓర్వలేకపోయాడు. అహరోను మనవడైన ఫినెహాసు, ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఓర్వలేకపోయాడు. అందువల్ల నేను ఆయన కుటుంబాన్ని దీవిస్తున్నాను, అతని సంతానాన్ని దీవిస్తాను, శాశ్వత కాలం ఒకళ్ళు నా సన్నిధిలో వాళ్ళు ఉంటారు ఒకళ్ళు అని సమాధానకరమైన నిబంధనని ఫినెహాసు దేవుడు నిబంధన చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా మనలో ఏమీ దాచుకోకుండా దేవుని కోసం బ్రతికేవారుగా, దేవునికి ఇష్టం లేని మనకు కూడా ఇష్టం ఉండకూడదు. దేవునికి ఈ లోక సంబంధించి ఏమి ఇష్టం ఉండవు, మనకు కూడా అలాంటి ఇష్టం ఉండకూడదు. ఎందుకంటే ఆయన మనస్సుగా మనలో ఉన్నాం కాబట్టి, ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం కూడా ఆయన వల్ల జీవించాలి. అలాగ దేవుని చెందుకు వచ్చి అయ్యో మా వల్ల కాదు అలా మనం జీవించలేము, మేము దేవుడు ఆలోచన దేవుడు ఆత్మ మనలో ఏడ ఉంటుంది, అలా మనం జీవించలేము ఉన్నప్పుడు దేవుని చెందుకు రావటం వ్యర్థము. నామకార్థంగా వచ్చి ఉపయోగం ఏమిటి? నామకార్థంగా వచ్చి ఉపయోగం ఏమి సంపాదించుకుంటాం? మనం దేవుని దగ్గర నుంచి ఏమి సంపాదించుకోలేం, ఉపయోగం లేదు. ఆయన మనసు కలిగి ఉండాలి నేను, ఆయన ఉద్దేశం నెరవేర్చాలి నేను, ఆయన సన్నిధిలో నేను బ్రతకాలి, జీవించాలి, ఆయనకి ఇష్టడుగా నేను ఉండాలి అనే ఆలోచనతో వస్తే మనం ఉపయోగం ఉంటుంది. కానీ మనకి ఏమాత్రం అలాంటి ఆలోచన లేకుండా ఏదో నామకార్థంగా వచ్చి లేకపోతే దేవుని సన్నిధికి వెళ్తున్నానులే, ఏదో ఒక రోజు దేవుడు నన్ను తీసుకుపోతాడేమోలే, ఆయన రాజు వచ్చినప్పుడు అని ఆలోచనగా ఉంటే ఏమాత్రం దేవుడు తీసుకెళ్ళడం ఆయనతో పాటు. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి, ఆయన ఉద్దేశాలు ఆయన మనసు మనలో లేదు కాబట్టి, ఆయన ఆత్మ మనలో లేదు కాబట్టి. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేమంటే మనం కూడా ఆయన ఆలోచన కలిగి ఉండి ఒక రూబేను వలె, ఒక కయీను వలె, లేకపోతే ఒక సౌలు వలె, ఒక ఏషావు వలె ఇచ్చిన అవకాశాలు కోల్పోయేవారుగా ఉండకుండా దేవుడు ఇచ్చిన అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటూ, ఒకవేళ మనలో ఏమైనా అతిక్రమలు దాచిపడి ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీతిమంతుడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనల్ని క్షమించి ఆయన రక్తంతో కడిగి మనం శుద్ధులుగా చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట్లాడుతున్న మనం కూడా అలాగ మనం జీవించాలని, ఒప్పుకొని విడిచిపెట్టాలని. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూ. ఒక మాట చదువుకొని నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ రాయబడిన మాట చూద్దాం ఒకసారి. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఆయన దృష్టికి కనబడిన సృష్టము, ఈ సృష్టిలో ఏది కూడా ఆయన కనబడని ఏమి లేదు. ఆయన సముద్ర అడుగు భాగాలు చూసేది దేవుడు. ఆయన ఊపిరి చేత అలాగ ఊపిరి విడిస్తే అంట, బైబిల్ రాసిన మాటలు, అలా గట్టిగా ఊపిరి విడిస్తే సముద్రం అడుగు భాగాలు కనబడతాయి అంట. ఎంత లోతైన సముద్రాలు అవి, అడుగు భాగం కనపడుద్ది అంట. అంతగా దేవుడికి ఈ సృష్టిలో కనబడింది ఏమి లేదు, ఆయన చేయలేనిది ఏమి లేదు. మనం ఏమి చేస్తున్నామో అన్నీ కూడా అంట మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆ దేవుని కనులకు సమస్తం మరుగు లేక తేట కనబడుతున్నాయి అంట. అన్నీ కూడా మనం చేసే ప్రతి ఒక్కటి దేవుడు తేటగా చూస్తూ ఉన్నాడు. ఒకరోజు మనం లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నాం దేవునికి. కాబట్టి లెక్క అప్పచెప్పేటప్పుడు ఏమి లెక్క చెప్పాలి మనం? ప్రభా, ఇగో నేను నా ఆత్మను సంపాదించాను, లేకపోతే నా భర్త కోసం ప్రార్థన చేశాను,
నా భార్య కోసం ప్రార్థన చేశాను, నా బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళు మార్పు చెందారు, రక్షణ పొందారయ్యా, ఇదిగో నా లెక్క ఇది. లేదా నా ఒక్కరిని సంపాదించాను, ఇద్దరిని చాలు, ఒక్కరిని సంపాదించిన చాలు పరిపూర్ణమైన ఆత్మ కలిగిన వారిని. అప్పుడు లెక్క చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. బల నమ్మకమైన మంచి నా దాసుడు, ఆ దాసురాలా అని మనల్ని అంటాడు దేవుడు. అలాగే మనం అనిపించుకోవాలి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతాడు. కాబట్టి ఈ మాట వింటున్న మనం కూడా ఎంతగా ఆశ పెట్టుకున్నాడో యాకోబు పెద్ద కుమారుడి మీద, రూబేను నా బలాతిశయము, నా బలము, ఆయన నా శక్తి అని ఎలా ఆశ పెట్టుకున్నాడో, ఆశని అడియాసలు చేసేవారికి మనం అనుకుంటా మన తండ్రి అయిన దేవుడు మన గురించి ఆశ పెట్టుకున్నాడు. నేను రక్షించాను కదా, నా బిడ్డలే కదా అని ఆశ పెట్టుకున్నాడు మన మీద. అలాంటి ఆశను మనం కూడా నెరవేర్చేవారిగా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చారు ఉన్నట్టయితే దేవుడు మనం దీవించేవాడిగా ఉంటాడు. యేసే పొందుకున్నట్టుగా ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా, యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా దేవుడు మనకు కూడా ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు మనకి నిండుగా దేవుడు మనకి ఇస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి దీవెనలన్నీ కూడా మనం పొందుకోవాలి, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు మనం అందరం పొందుకుందాము గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు, ప్రభా ఈ రోజునైనా ఇది అవుతుంది. యాకోబు పెద్ద కుమారుడైన రూబేను, ఆదోము పెద్ద కుమారుడైన కయ్యను, ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏశావు నాయన, వీరందరూ కూడా ప్రభా ఇది అవుతాను, మీరు ఇచ్చిన అవకాశాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా సౌలుని మీరు ఇచ్చారు, అతను కూడా అవకాశం కోల్పోయాడు. పాపం చేసి, పాపం పడిపోయి ఆజ్ఞ అతిక్రమించిన ఆయన మీరు ఇచ్చిన అవకాశాలు కోల్పోయారు, ఆయన దీవెనలు కోల్పోయారు, ఆశీర్వాదాలు కోల్పోయారు. వాళ్ళ సంతానము అభివృద్ధి చెందవలసింది ప్రభా, ఆ సంతానం కూడా అభివృద్ధి చెందకుండా వాళ్ళు చేసిన పాపం వల్ల ప్రభా, వాళ్ళు చేసిన దోషాల వల్ల, ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా అలాగే దాచుకున్నందువల్ల ప్రభా, వాళ్ళు నాయన మీ సన్నిధి దూరం అయిపోయారు ప్రభా. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, ఈ రోజునైనా మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. మాలో ఏమి దాగి ఉన్నో అతిక్రమాలు వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి, ఒప్పుకోవడానికి సహాయం చేయండి.